సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే మన మణిగిళ్ళ గ్రామానికి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మన శివ గురించి ఒక్కసారి చెప్పాలి. వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ, మహిళలు, మిగతా నాయకులు, యువకులు అందరూ వచ్చున్నారు. నరసింహారెడ్డి మిగతా గ్రామ పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, పావుకు తిక్కలేసి, పావుకు బల్పు ఎక్కువై, పావుకు చాలా కొరలు పెరిగి మన శివన్ కాటేసింది. అవునా? అవును. కాటేస్తే బిడ్డ నిన్ను నెత్తి మీద పెట్టుకొని భుజాల మీద పెట్టిన మోసిన మమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని ఇబ్బంది పెడుతున్నావు, ఒక్కొక్కరిని పోలీస్ కేసు పెడుతున్నావు, ఒక్కొక్కరిని పోలీసులు అన్నతోన నువ్వు చేయి చేసుకుంటున్నావు. నీకు అట్లా కాదు. శివ కోసం మణిగిళ్ళకు వచ్చి, శివ నా తమ్ముడు లాంటి శివ, మా తమ్ముడు లాంటి శివ, నీ మీద ఇంకొక ఈగ కూడా వాళ్ళదు. మనందరం వనపర్తిలో ఉన్న ఒకటి అహంకారపు కుక్క, అహంకారపు మనిషి ఒకడు ఉన్నాడు. వాడిని తరిమి కొట్టే ఇక్కడి నుంచి మణిగిళ్ళ నుంచే స్టార్ట్ కావాలని నేను అందరూ పిలిపించినప్పుడు మీరందరూ ఆ రోజు అందరూ సపోర్ట్ చేసి మణిగిళ్ళ పెద్ద మెజార్టీ ఇచ్చారు. ఇచ్చినాక ఆ ముసలిద్దరు పంపించడం, కాటికి పంపించడం, అది పోయింది. దాన్ని పంపించడం కంటికి కనిపించడం పోయింది. అక్కడక్కడ కొంచెం ఆనవాళ్ళు ఉన్నాయి, వాళ్ళ చెంచాలు ఉన్నారు, వాళ్ళ ఎంబడి తిరిగే వేరే ఉన్నాయి. ముందలగడ ఎట్లా పోతే ఎక్కిగడ అట్లా పోతుంది. ఆ పనికి వాళ్ళ సన్యాసులు ఉన్నారు. వాళ్ళని కూడా ఇంటికి పంపించే రోజు 11 తారీఖు వచ్చింది. మనకి 11 తారీఖు నాడు చేయాల్సిన అవసరం వచ్చింది. మీరందరూ ఆ రోజు 2 ఏళ్ల కిందట నన్ను గెలిపించారు. నన్ను గెలిపించిన తర్వాత నాలాంటి ఎమ్మెల్యేలు అందరం పోయి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీని స్థాపించడం. దాని తర్వాత మన స్కీములన్నీ మీకు తెలుసు. మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా కానీ, దాంతో పాటు 200 యూనిట్లకు పవర్ కానీ, రైతు బోనస్ కానీ, రైతు బీమా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, సన్న బియ్యం కానీ, మనం ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాం. ఇంకా రాబోయే రోజులలో మణిగిళ్ళలో తెలంగాణ రాష్ట్రంలో వనపర్తిలో చాలా చేయాల్సి ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లకు ఎవరు కోటేయాలి? నన్ను గెలిపించి వనపర్తిలో పెట్టాను, రేవంత్ రెడ్డి సార్ని గెలిపించి హైదరాబాద్ లో పెట్టాను. ఇప్పుడు గార్దికి గడ్డేసి ఆవుకు పాలు పెడితే వస్తాయా? రావు. కాబట్టి ఆవు లాంటి కాంగ్రెస్ పార్టీ, ఆవు లాంటి మేఘారెడ్డి, ఆవు లాంటి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఒక గాడిని గెలిపిస్తారా? శివన్ గెలిపిస్తారా? మా తమ్ముడిని శివన్ గెలిపిస్తారా? మణిగిళ్ళ ప్రజలు ఆలోచన చేయాలి. మణిగిళ్ళ పెద్దలందరూ ఆలోచన చేయాలి. మణిగిళ్ళందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంటింటికి తిరగండి. శివ ఎప్పుడు మేఘారెడ్డి ఎంబడే ఉంటాడు. ఎడమ పక్కల కూర్చుంటాడు, కుడి పక్కల కూర్చుంటాడు. మణిగిళ్ళకు ఏం కావాలి? మణిగిళ్ళకు చౌట చెరువు రిపేర్ కావాలి, దాని తర్వాత కాలువ రిపేర్ కావాలి, దాని తర్వాత వెంకన్న చెరువుకు రోడ్డు కావాలి, బ్రిడ్జి కావాలి, దాంతో పాటు పెద్ద మంది రోడ్డు కావాలి, వనపర్తి రోడ్డు కావాలి, దాంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా పోచమ్మ రోడ్డు కావాలి. మొంగబెట్టి పోలీసు ఊసబెట్టి ఆ రోడ్డు వేయించే బాధ్యత మనం తీసుకుంటాం. అవన్నీ చేస్తాం. దాంతో పాటు మణిగిళ్ళలు ఎక్కడ సీసీ రోడ్లు కావాలన్నా, మణిగిళ్ళలు ఎక్కడ డ్రైన్లు కావాలన్నా, అన్న నా పక్కనుండి సంతకం పెట్టించుకొచ్చి మీకు పని చేసేటోడు కావాలన్నా, ఆ పనికి మళ్ళీ సన్యాసులు కావాలన్నా మీరు తెలుసుకున్నాలి. వాడు ఒకవేళ అవతలకి ఎవడన్నా తెలుసో తెలియక ఓటేస్తే మన మణిగిళ్ళలో మూరలు వేసినట్లే. ఎందుకు అంటే వాడు ఎవరు చెప్తాడు, ఏం చేస్తాడు? మన కాళ్ళలో కట్టే పెడతాడు. రేషన్ కార్డు ఇప్పిస్తాడా? ఓ బియ్యం ఇప్పిస్తాడా? ఓ ఇల్లు ఇప్పిస్తాడా? ఏం చేయడు. అట్లాంటి వాళ్ళని దరిదాపులో రాకుండా మీరందరూ మీ ఇండ్లలో మాట్లాడుకోవాలి, మీ ఇంటి పక్కలలో మాట్లాడాలి, ఊళ్ళల్లో మాట్లాడాలి, కాలనీలో మాట్లాడుకోవాలి. మనం శివకు ఓటేస్తే, శివ గెలిస్తే మన ఊరు బాగుపడుతుంది. ఎప్పుడు ఎమ్మెల్యే పక్కన ఉంటాడు కాబట్టి అవన్నీ డెవలప్ చేసే బాధ్యత శివ తీసుకుంటాడు. అట్లనే ఇప్పటిదాకా మన అబ్బాయి మాట్లాడే ఊర్లో శివ కురుమయ్య మాట్లాడిండు చదువు గురించి. ఎక్కువ చదువుకున్న సన్యాసి వనపర్తిని ఏం చేసిండు? ఇంటి ముందులున్న పొలాలు, మన వాకిళ్ళు కూడా కబ్జాలు చేసిండు. ఆ చదువు కావాల్సింది సంస్కారం కావాలి. ఆ సంస్కారం ఉన్న నన్ను వనపర్తి ప్రజలు ఆశీర్వదించారు. ఇప్పుడు మణిగిళ్ళలో మీరందరూ, ఇక్కడ ఉన్నోళ్ళు, ఇక్కడ లేనోళ్ళు, మీరందరూ ఇల్లు తిరిగి నా మాటగా చెప్పండి. ఈ ఓటు అప్పుడు చేయి గుర్తుకేస్తే మేఘారెడ్డి గెలిచిండు, ఇప్పుడు కత్తెర గుర్తుకేస్తే మళ్ళా మేఘారెడ్డి గెలుస్తాడు, శివ కాదు. ఆ ఓటు మేఘారెడ్డి కోతుంది, ఆ ఓటు రేవంత్ రెడ్డి కోతుంది. ఆ కత్తెర గుర్తు అనేది అంత పవర్ఫుల్. ఆ కత్తెర గుర్తుకు మీరు ఓటు వేస్తే అది మేఘారెడ్డి గెలిచినట్లు, రేవంత్ రెడ్డి సార్ గెలిచినట్లు.
కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి. ఆ పనికి మాలిన సన్యాసును ఒకడు వనపర్తిలో ఊరు విడిచిపెట్టిండు, ఇప్పుడు ఓడగొడితే వీడు కూడా ఊరు విడిచిపెట్టి పోతాడు. కాబట్టి మీరు అందరూ అది దృష్టిలో పెట్టుకొని ఈ ఓటు కత్తెర గుర్తు మీద 11వ తారీఖు నాడు పొద్దున్న మీరందరూ మీరు చేయాల్సింది ఇళ్లలో టిఫిన్ చేసుకోండి, వాకిలు ఉడుచుకోండి, ముగ్గేసుకోండి. మీరందరూ మా ఇంటి బిడ్డ, మా ఊరు బిడ్డ, మేము చెప్తే అన్ని పనులు చేసే బిడ్డ మా శివను గెలిపించాలని దీక్ష కట్టుకొని ఇంట్లో టిఫిన్ గిఫిన్ పెట్టి మన పెద్ద ఆయనకి చెప్పి చక్కగా పోలింగ్ బూత్ పోయి ఓట్లేసి ఆశీర్వదించి దీవించి శివను గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీరు అందరూ ఎట్లా గెలిపిస్తారు. మన్గిలలో ఎట్లాంటి పరిస్థితులు మన్గిలలో అందరినీ గెలిపిస్తారు నాకు తెలుసు. మన వార్డు మెంబర్లు గెలుస్తారు, శివ గెలుస్తాడు. కానీ ఆ మెజార్టీ ఎట్లుండాలంటే వనపర్తిలో 25,000 పెట్టి మెగారెడ్డిని ఎట్లా గెలిపించిండ్రు ఇక్కడ అంత మెజార్టీతోనే గెలిపించాల్సిన బాధ్యత మీరు అందరు తీసుకోండి. దాని తర్వాత మణిగిళ్లకు మంగంపల్లె చూడండి ఒకసారి. మంగంపల్లె గురించి మీకు తెలుసు. దాని తర్వాత మణిగిళ్లకు అందరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీ బిడ్డ మెగారెడ్డి తీసుకుంటాడు, శివ తీసుకుంటాడు. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రేషన్ కార్డులకు సంబంధించి కానీ రోడ్లు కానీ ఇంకేదైనా పొలాల రోడ్లు కానీ ఈ రోడ్లు కానీ అన్ని విషయాలు పెన్షన్స్ కానీ అన్ని చేసే బాధ్యత నేను తీసుకుంటా. శివ తరపున నేను మాట ఇస్తున్నా. మీరందరూ ఇళ్లలో పోయి అందరితో మాట్లాడి పెద్ద మెజార్టీతోన గెలిపించాల్సిందిగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తిరుపతి రెడ్డితో సహా అందరూ బాధ్యత తీసుకొని శివను గెలిపించి బహుమతిగా నాకు ఇస్తే మణిగిళ్లను మంగంపల్లెలాగా చేసే బాధ్యత మేఘారెడ్డి తీసుకుంటాడు. మీరందరూ అది దృష్టిలో పెట్టుకొని నాకు బహుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అందరికి నమస్కారం, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.